నమస్కారం. ఏకే న్యూస్కు స్వాగతం. ఘనంగా రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ అన్సర్ బాషా గారి పుట్టినరోజు వేడుకలు. భారీగా పాల్గొన్న శ్రేయోభిలాషులు, అభిమానులు. ఈ కార్యక్రమంలో కొలిమి హుసేన్ వలి, అలంసగారి మౌలాలి, అలంసగారి హనీఫ్, సల్లా నాగరాజు యాదవ్, ముల్లా గఫార్, మహబూలాల్, ఏకే న్యూస్ అక్బర్, ముల్లా షావుల్, గుత్తి నర్సింహులు, నూర్ బాషా, నన్నేబై గారి ఫారూక్, షేక్ కరీముల్లా, కొలిమి హుసేన్, ముల్లా అజీం పాల్గొని కేక్ కత్తిరించి మిఠాయిలు పంచుకొని వేడుక చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ అన్సర్ బాషా గారు మాట్లాడుతూ, అభిమానుల కోసమే పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నానని, నాకు అయితే పెద్దగా దీని మీద ఆసక్తి లేదని, ఇది ఇస్లాం అంగీకరించదని, కాకపోతే అభిమానుల కోసము వారి మాట కాదనలేక ఈరోజు ఈ విధంగా చేసుకుంటున్నానని, రాష్ట్రంలో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని, ఆళ్లగడ్డలో అఖిలప్రియ గారు ఎమ్మెల్యేగా గెలుస్తారని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసి నన్ను అభినందించిన, నాకు శుభాకాంక్షలు తెలియజేసిన చాగల్మరి మిత్రులకు మరియు నాకు ఈ మీడియా మిత్రులకు, మా చాగల్మరి మా పార్టీ సహచరులకు, కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారం. సాధారణంగా నేను బర్త్డేలు ఇలాంటివి జరుపుకోను, ఎందుకంటే ఇది ఇస్లాంలో జరుపుకోకూడదు అనేది ఉంది. నేను దాని గురించి పెద్దగా నాకైతే తెలియదు, వద్దని అనుకున్నాను. కాకపోతే మన కార్యకర్తలు కాదు కూడదు అభిమానంతో బర్త్డే జరిపారు. దానికి నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇది మార్చి 1, ఇది ఎలక్షన్ బిగినింగ్ నెల. ఇది ఎట్లయితే ఇప్పుడు ఈ బర్త్డే జరిపారో, ఈ జన్మదినాన్ని జరిపారో, అలాగే రేపు 10 కానీ 12 కానీ నోటిఫికేషన్ వస్తుంది. అంతకంటే ఉత్సాహంతో ఎలక్షన్ని జరిపించి మన తెలుగుదేశం పార్టీని మనం గెలిపించాలని నేను మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఇలా మనం భారీ మెజార్టీతో గెలిపించాలి. చంద్రబాబు నాయుడు గారిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఈ జనసేన తెలుగుదేశం పార్టీల పొత్తు విలసిల్లాలి, పరిమళాలు విరాజిల్లాలి, ఈ రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లాలి రేపు రాబోయే కాలంలో. ఇలా ఆకాంక్షిస్తూ ఈరోజు నాకు ఈ శుభాకాంక్షలు తెలిపిన అందరికీ నేను మళ్ళా మీ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.